వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 35వ శ్లోకం, శ్లోక నెంబర్ 35. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: ఓ మహాబాహువులు గల కుంతీపుత్రుడా, నువ్వు చెప్పింది నిజమే. మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు. శ్రీకృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెప్తూ అతన్ని మహాబాహో అన్నాడు, అంటే గొప్ప బాహువులు కలవాడా అని. దీని అర్థం ఏంటంటే, ఓ అర్జున, నువ్వు యుద్ధంలో అత్యంత సాహసోపేత వీరులను ఓడగొట్టావు, ఈ మనస్సును ఓడించలేవా అని. శ్రీకృష్ణుడు ఇలా, అర్జున, ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు, మనస్సుని సునాయాసముగా నియంత్రించవచ్చు అని చెప్పి ఈ సమస్యను ఖండించలేదు. పైగా నియంత్రించటానికి మనస్సు నిజంగా క్లిష్టతరమైనది అన్న అర్జునుడి మాటలతో ఏకీభవించాడు. కానీ ప్రపంచంలో కష్టతరమైన పనులు ఎన్నో ఉన్నాయి, అయినా మనం అధైర్యపడకుండా ముందుకు సాగుతాం. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి వైరాగ్యము మరియు అభ్యాసము ద్వారా మనస్సును నియంత్రించవచ్చు అని హామీ ఇస్తున్నాడు. అనంతమైన పూర్వజన్మల నుండి ఉన్న మమకారాసక్తుల చేత మనస్సుకు తనకు అనురక్తి ఉన్న వస్తు విషయముల దిశలో పరుగులు పెట్టడం అలవాటైపోయింది. ఈ మమకారాసక్తిని తీసివేయటం అనేది మనస్సు యొక్క అనవసరమైన పరిభ్రమణాన్ని నిర్మూలిస్తుంది. అభ్యాసము అంటే పాత అలవాట్లను మార్చి కొత్త వాటిని పెంపొందించుకునే ఏకాగ్రతతో కూడిన పరిశ్రమ. అభ్యాసము అనేది సాధకులకు ఒక ముఖ్యమైన పదము. సమస్త మానవ పరిశ్రమలలో నైపుణ్యానికి, ప్రావీణ్యతకి, శ్రేష్టతకి దారితీసే ప్రముఖ విషయం ఈ అభ్యాసమే. నైపుణ్యం కేవలం అభ్యాసం ద్వారానే సాధ్యమవుతుంది. ఇదే విధంగా మూర్ఖమైన మరియు అల్లకల్లోలమైన మనసుని అభ్యాసము ద్వారా ఆ భగవంతుని చరణార విందములపైనే నిలపాలి. వైరాగ్యం అంటే మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళాలి. అభ్యాసం అంటే మనస్సుని భగవంతుని మీదే నిలపాలి. నిరంతర అభ్యాసము, వైరాగ్యముల ద్వారా మనస్సు యొక్క ఆందోళనలను నియంత్రించవచ్చు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: లార్డ్ కృష్ణ సెడ్, ఓ mighty armed son of Kunti, what you say is correct. The mind is indeed very difficult to restrain, but by practice and detachment it can be controlled. Sri Krishna responds to Arjuna's comment by calling him Mahabaho, which means mighty armed one. He implies, O Arjuna, you defeated the bravest warriors in the battle. Can you not defeat the mind? Sri Krishna does not deny the problem by saying, Arjuna, what nonsense are you speaking? The mind can be controlled very easily. Rather, he agrees with Arjuna's statement that the mind is indeed difficult to control. However, so many things are difficult to achieve in the world, and yet we remain undaunted and move forward. Hence, Sri Krishna assures Arjuna that the mind can be controlled by Vairagya and Abhyas. Vairagya means detachment. We observe that the mind runs towards objects of its attachment, towards the direction it has been habituated to running in the past. The elimination of attachment eradicates the unnecessary wanderings of the mind. Abhyas means practice, or a concerted and persistent effort to change an old habit or develop a new one. Practice is a very important word for sadhaks. In all fields of human endeavor, practice is the key that opens the door to mastery and excellence. Proficiency comes solely through practice. Similarly, the obstinate and turbulent mind has to be made to rest on the lotus feet of the Supreme Lord through Abhyas. Take the mind away from the world, this is Vairagya, and bring the mind to rest on God, this is Abhyas.
The perturbations of the mind can be controlled by constant practice and detachment. Om Namo Bhagavate Vasudevaya.